ధర్మం మానవ సమాజానికి నేర్పే అతి ముఖ్యమైన 2 మౌలిక సిద్ధాంతాలేమిటో మీకు తెలుసా? అది ఒకటి మనమంతా ఒక్కటే. అంటే మానవులంతా ఒక్కటే. రెండవది మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఈ 2 అతి ముఖ్యమైనటువంటి మౌలిక సిద్ధాంతాలు ధర్మం నేర్పేది. నేను ధర్మాన్ని అనుసరిస్తున్నాను అంటే ఖచ్చితంగా నాలో ఈ 2 సిద్ధాంతాల పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. మానవులంతా ఒక్కటే. మనమంతా ఒకే జంట సంతానము. మనం ఆది దంపతుల సంతానము. రెండవది మనమందరం పరస్పరం సహోదరులము అనేటువంటి భావన మనలో ఉండాలి. అలా కాదని మీరు వేరు, మేము వేరు అనేటువంటి విభేదాలతో, విద్వేషాలతో కూడిన ఆలోచనలు గనక మనలో ఉన్నట్లయితే అది ఖచ్చితంగా మనం ధర్మాన్ని అవలంబించే ధర్మ అవలంబికులమైతే కాదు. రెండవది మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఈ విషయాన్నే మన శాస్త్రాలన్నీ కూడా భగవద్గీత, బైబిల్, ఖురాన్ శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి. మానవులందరినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఆయన చావు పుట్టుకలకు కారకుడు, చావు పుట్టుకలున్నవాడు కాదు. సో ఆ సర్వ సృష్టికర్త మానవులకు మార్గం చూపించడానికి అనేక మంది సందేశహరులను పంపించాడు. అనేక మంది అవతార పురుషులను పంపించాడు. వాళ్ళని అనుసరించాలి. వాళ్ళు పరిచయం చేసిన సృష్టికర్త ఒక్కడిని గుర్తించాలి. మనమంతా ఒక్కటే అని గుర్తించాలి. ఇదే ధర్మం ఇచ్చే మౌలిక సిద్ధాంతం.